ఏంది అక్కడ ట్రయాంగిల్ ఒక రకంగా ముక్కోణ పోటీ త్రిముఖ ఏం లేదండి, ట్రయాంగిల్ లేదు, పాడు లేదు. పోటీ ఏఐడిఎంకే డిఎంకేల మధ్యన. విజయ్ డిఎంకేను ఓడిస్తాడా ఏఐడిఎంకేను ఓడిస్తాడనే చూడాలి. డిఎంకే భావజాలమే విజయ్ది కూడా, కాబట్టి ఆ ఓట్లు చీలాలి లెక్క ప్రకారం. లేదు అనుకోండి, ఏఐడిఎంకే ఓట్లు చీల్చాడు అంటే ప్రతిపక్ష ఓట్లు ఏవైతే ఉంటాయంటే దాన్ని ఏమనాలంటే అధికార పక్ష వ్యతిరేక ఓటు ఉంటుంది కదా, పోలరైజేషన్ అంటాం కదా అది మనం. అది ఇటువైపుకు పోకపోతే మధ్యలో ఇప్పుడు చిరంజీవి గనక ఆ రోజున ఆ ఓట్లని కాంగ్రెస్ ఓట్లని పిఆర్పి పెట్టడం వల్ల తెలుగుదేశానికి వైపుకు పోవాల్సిన ఓట్లు పిఆర్పికి పోయినాయి. దానివల్లనే ఆ స్థాయి మెజారిటీ వచ్చింది. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఎవరు రాకుండా చూసుకోవడం అనేది ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అయితే ఎదురు తిరిగి పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ, అంతే చెప్పాలంటే. కానీ ఒక రకంగా టీవీకే అనేది వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన చేసిన ప్రచారం, ఆయన రోడ్డు మీద సైకిల్ తొక్కుంటే వెళ్ళడం, కొన్ని హామీలు ఇవ్వడం, డిఎంకే ఏడిఎంకేలో ఒక భయం అయితే సృష్టించగలిగిందా? ఓకే, అది రేపొద్దున ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు ఆ భయం వల్లే అంత పగడ్బందీగా అంత హై టెన్షన్ లో పోలింగ్ జరుగుతుంది. అసలు ఏ హై టెన్షన్ లేదని చాలా కూల్. నేను ఇంత ముందు 2-3 సార్లు తమిళనాడు ఎలక్షన్స్ కవర్ చేశా, చాలాసార్లు చూశాను నేను. అక్కడ చాలా కూల్గా నడిచిపోతుంటుంది, మనకంత గొడవలు కూడా ఉండవు వాళ్ళకి. హామీ వీళ్ళు ఏం చెప్పారు, ఫ్రిడ్జ్ ఇస్తా అన్నారా లేకపోతే ల్యాప్టాప్